మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. ముల్టీ జోన్ 2 ఐజీపీ శ్రీ పి సత్యనారాయణ ఐపీఎస్ గారు ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఐజీ గారు మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న శివాలయం ముందు ఉన్న శివుని విగ్రహం ధ్వంసం అయిన విషయమై ఏప్రిల్ 22, 2025 నాడు సాయంత్రం జిన్నారం మండలంలో జరిగిన సంఘటనలపై జిల్లా ఉన్నత అధికారులచే దర్యాప్తు చేయించగా, విచారణ అనంతరం తెలిసినది ఏమనగా, ఏప్రిల్ 19, 2025 నాటి సాయంత్రం తెల్లవారుజాము 5:24 గంటల సమయంలో కొన్ని కోతులు వచ్చి శివుని విగ్రహం గుట్టపై నుండి క్రిందికి తోసివేయడంతో క్రిందపడిన శివుని విగ్రహం ధ్వంసం చేసినట్లు విచారణలో తెలిసింది. వివరాలలోనికి వెళితే, ఏప్రిల్ 22, 2025 నాడు సాయంత్రం గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు నుండి వస్తున్న మదర్సా విద్యార్థులను చూసిన కొందరు స్థానికులు వారిని ప్రశ్నించిన అనంతరం శివాలయం వద్ద ధ్వంసమైన శివుని విగ్రహాన్ని చూసి మదర్సా విద్యార్థులే ఈ పని చేసినట్లుగా భావించి, పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా కొంతమంది వ్యక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి మదర్సా ఆస్తి నష్టం చేయడం జరిగింది. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గతంలో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగాయని, గత 6 నెలల క్రితం సదాశివపేటలో ఓ గుడిలో ఆవులు ధ్వంసం చేస్తే ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేయడం జరిగిందని, విచారణలో వాస్తవాలు రాబట్టి సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, మత సామరస్యం కలిగి ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని ఐజీ గారు హెచ్చరించారు. అట్టి చర్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి ఐపీఎస్ తదితరులు ఉన్నారు. 19వ తారీఖు సాయంత్రం 5:24 కోతులు గుంపుచ్చి ఆ గుట్ట మీద ఎక్కి అవి ఆడుకుంటాం లేదా అటు మురకటం ఆ యొక్క నేపథ్యంలో ఒక కోతి అది డిటాచ్ అయితే అదే గట్టిగా రాయికి ఎంబెడింగ్ అయితే ఏం చేసేది, దానివల్ల ఏది కాదు. కొంచెం బరువైన విగ్రహం అయితే కనీసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది కుండా హోలో ఉంది, లోనంతా ఖాళీ ప్రదేశం ఉంది, చాలా ఈజీగా వచ్చేసింది. సో ఈజీగా ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఉన్నాయో దాన్ని కలపడం ఆ కోతులు చేస్తూ ఉంటాయి. ఏదో రకంగా ఈ పక్కకి ఆ పక్క లాగడం. సో ఆ విధంగా లాగడం వల్ల ఇది కోతులు చేసిన పనిగా నేను నిర్ధారించడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖు సాయంత్రం సుమారు 6:15 టైంలో జిన్నారం గ్రామానికి సంబంధించిన శివారులో మదర్సా నుంచి సుమారు 12 మంది విద్యార్థులు, మదర్సా విద్యార్థులు అక్కడ సమీపంలో ఉన్న శివాలయం గుట్ట మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న టెంపుల్ దగ్గరికి, గుట్ట దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఒక 5 రోడ్డు మీద ఉన్నారు. 7 ఆ సమీపంలో ఉన్న చిన్న గుట్ట దగ్గరికి వెళ్ళి గుట్ట పైకి ఎక్కడం జరిగింది. సో అట్నుంచి వస్తున్న వ్యక్తి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళని ప్రశ్నించగా, ఈ ప్రశ్నించడం చూసి ఆ గుట్ట మీద ఉన్న 7 ఒక అతను ముందు వచ్చేసాడు. తర్వాత 6 సబ్సిక్వెంట్గా రావడం జరిగింది. వాళ్ళు ఆదరాబదరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన వ్యక్తి వీళ్ళు పరిగెత్తడం ఏంటి, ఇక్కడ రావడం ఏంటి అని దాంతో అక్కడికి వెళ్ళి చెక్ చేయగా, అక్కడ గుట్టపై పెట్టిన ఒక లార్డ్ శివ ఒక విగ్రహం క్లేతో రాగిడి మట్టితో చేసిన ఒక హోలోలో ఉంది. చాలా హోలో లోన చాలా పల్చగా ఒక 1 సెంటీమీటర్ మందంలో ఉన్న ఆ విగ్రహం కింద పడిపోయి ధ్వంసం అయ్యి ముక్కలు అయ్యి ఉంది. ఆ తర్వాత గుట్టపై ఉన్న లార్డ్ శివ విగ్రహాన్ని
ధ్వంసం చేశారు అని ఫస్ట్ మేమే చూసామని కొంతమంది, లేదు వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రశ్నించగా వాళ్ళు ఒప్పుకున్నారని, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేశామని చెప్పడం, అది ఊరికి ఆ యొక్క సమాచారం వెళ్ళి ఒక 50 మంది 60 మంది దాకా అక్కడ జమకూడి మదర్సా వైపు అక్కడ ఉన్న దర్గా సమీపంకి వెళ్ళేదానికి పోలీసుల సమాచారంతో అక్కడ చేరుకొని ఏం జరిగిందనే చేస్తే ఇట్లా లార్డ్ శివ విగ్రహాన్ని మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థులు ధ్వంసం చేశారు, వాళ్ళే ఒప్పుకున్నారు ఇద్దరు వ్యక్తులు అని చెప్పడం. ఏ విధంగా ఒప్పుకున్నారని వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఒక రకంగా అంటే మైనర్స్ వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి పక్క తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇనిషియల్గా కొంతమంది అక్కడున్న సిఐ గారు అక్కడున్న పోలీసులు వీళ్ళందరూ మాట విన్నా ఇమీడియట్గా డిఎస్పీ గారు కూడా పటాన్చేరు డిఎస్పీ గారు రావడం జరిగింది, రవీంద్ర రెడ్డి. ఆ తర్వాత ఒకళ్ళొక్కరుగా 7 to 8 ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది 200 మంది 250 మంది చాలా అన్రూలీగా మదర్సాలోకి ఎంటర్ అయ్యి పోలీసులు ఎంత చెప్పినా ఎంత ఫిజికల్గా వాళ్ళని నిలువరించినా కూడా దాంట్లో కొంతమంది చాలా ఉద్రేకంగా చాలా స్పీడ్గా వాళ్ళని పోలీసులు కూడా పుష్ చేసుకుని వాళ్ళ లోనికి వెళ్తాం, అక్కడ ఉన్న కొంత సామాగ్రిని డ్యామేజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఫస్ట్ వ్యక్తి చూశాడో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు గ్యారెంటీగా అక్కడ విగ్రహం లేదు, కింద ముక్కలు పడి ఉంది కాబట్టి గ్యారెంటీగా వీళ్ళు పరిగెత్తుకుని వెళ్తున్నారు కాబట్టి ఆ విధంగా భావించి ఉండొచ్చు. అయితే పోలీసులు ఎంక్వైరీ చేసే ముందు మేము చూసాము అది పడేయడం చూశారని కొంతమంది చెప్పడం, ఎవరు చెప్పారు ఎవరు చూశారంటే ఎవరో చూశారని చెప్పారు కానీ అతను వ్యక్తి చెప్పలేదు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు మేము పడేసాం ధ్వంసం చేసామని ఒప్పుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది వీళ్ళిద్దరేనని. అది ఎవరు చెప్పారంటే అది కూడా సమాధానం లేదు. కానీ అప్పటికే 250 మంది మాకు ఈ లార్డ్ శివ అంటే ఆటోమేటిక్గా ఎమోషనల్గా కోపంగా కావాలని చేశారనే ఉద్దేశంతో ఈ మదర్సా దర్గాకి వెళ్ళి పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన. దీని మీద కేసులు రిజిస్టర్ చేసి వాస్తవాలు తెలుసుకోకుండా కూలంకషంగా తెలుసుకోకుండా ఏం జరిగిందో అనేది తెలుసుకోకుండా జస్ట్ ఎగ్జామ్షన్తో పోలీసులు చెప్తే మాకు ఇమీడియట్గా పోలీసులు చెప్తే ఇదే పని మేము ఇమీడియట్గా సీసీ కెమెరా తీసుకోవడం అది వెరిఫై చేసి ఆ పిల్లలే చేశారు డెఫినెట్లీ చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. సో అది పోలీసులు చెప్పకుండా కొంతమంది కావాలని సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేసి ఒక లార్డ్ శివ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని చెప్పడంతో చాలామంది డివోటీస్ కైండ్ ఆఫ్ పీపుల్ బాగా కోపోద్రిక్తులయ్యారు. ఎవరైతే మిస్చీఫ్ చేయాలనే ఉద్దేశంతో కావాలనే ఉద్దేశంతో ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి దర్గా దగ్గరికి వాళ్ళు ఎంత పోలీసులు చెప్పినా నిలువరించినా చాలాసేపు గట్టిగా అరిచినా కావాలని పోలీసులు కూడా పుష్ చేసుకుని అప్పుడు పోలీసులు రీఎన్ఫోర్స్మెంట్ రాలేదు. పటాన్చెరు నుంచి సంగారెడ్డి నుంచి రావడానికి గంట పడుతున్నాం. సో హాఫ్ అన్ అవర్లో ఈ గ్యాదర్ చేసేసి ఇట్లా ఈ విధంగా చేయడం జరిగింది. దీన్ని డీటెయిల్గా ఫస్ట్ వ్యక్తి నుంచి ఎవరైతే స్కూటర్ ఆపిన దగ్గర నుంచి అసలు ఎవరు ఇద్దరిని ఐడెంటిఫై చేశారు, ఇద్దరు పేర్లు ఎవరు చెప్పారు, మొత్తం మీద 10 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. మిగతా వారి పేర్లు అన్నీ తెలుసుకోండి. డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.